హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయల్ని అరగంటలో ఒలిచి చిక్కుడుకాయల్ని 5 నిమిషాల్లో ఒలుచుకోవచ్చు అండి. మామూలుగా అయితే మనం చిక్కుడుకాయల్ని ఎలా ఒలుస్తాం, అటు ఇటు పీచు తీసేసి ఈ విధంగా మధ్యలో లోపల పుచ్చినవా లేదా మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇలా వేలతో అనేది తుంచేసుకుంటాం. కానీ ఇది ఒక చాలా పెద్ద ప్రాసెస్ అండి. వేలు కూడా ఒక్కొక్కసారి నొప్పి పడుతుంటాయి. పెద్దవాళ్ళు కానీ లేదా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా చేశారంటే మనకు పని అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. ఈరోజు నేనైతే ఇక్కడ నాకు తెలిసిన విధంగా అంటే నేను ఇక్కడ ఇలా మనకి అటు ఇటు పీచు తీసుకొని మధ్యలో పొచ్చిందా లేదా అని చెక్ చేసుకొని ఇలా సిజర్ తీసుకొని సిజర్తో కట్ చేసుకున్నారంటే మనకు పని అనేది చాలా సులువుగా అవుతుందండి. అలాగే 2-3 ఒక 3-4 ఇలా పట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. గింజ అనేది కట్ చేయకుండా చూసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. ముందు అటు ఇటు కూడా పీచు అనేది ఇంపార్టెంట్ కదా, తీసిన తర్వాత ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని ఈజీగా ఇలా సిజర్తో కట్ చేసుకున్నారంటే ఎన్ని చిక్కుడుకాయలైనా 10 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అండి. అంత సులువుగా ఉంటుంది పని. అండ్ ఇది వర్కింగ్ ఉమెన్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా ఉపయోగపడిద్దండి. మామూలుగా చేయితో తుంపుకున్నప్పుడు ఏంటంటే ముక్కలన్నీ కూడా ఒక ఆర్డర్ ఫామ్లో రావండి. అలా తుంచినప్పుడు ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నగా అలా వస్తూ ఉంటాయి. చూడటానికి కూడా అంత బాగోవు. తాజాగా ఉండే చిక్కుడుకాయలు తీసుకున్నట్లయితే మనం ఈజీగా కొంచెం ఒలిసేసుకోవచ్చు అండి. కానీ కొంచెం వాడినట్లయితే తుంచినప్పుడు సరిగ్గా రావండి. అవి సాగుతూ ఉంటాయి కదా. కాబట్టి నేను చెప్పబోయే ఈ టిప్ని చాలా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మనకి అటు ఇటు పీచు తీయడం అనేది ఇంపార్టెంట్ కదా. అలా తీసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని ఇలా కత్తెరతో కట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా అవుతుందండి, నీట్గా అవుతుంది. మనకి ఒకే సమానంగా వస్తాయి అన్నమాట. గింజలు అనేది కట్ చేయకుండా ఇలా 3-4 ఒకేసారి కూడా పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి. మనం ఈ చిక్కుడుకాయలు అనేది హెల్త్కి చాలా మంచిది కదా, కాబట్టి మనం ఫ్రైడ్ రైస్లోకి వెజిటబుల్ రైస్లోకి అలా చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే. అండ్ పని కూడా చాలా సులభంగా అవుతుందండి. చాలా సింపుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా అన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఈ కూరగాయలు అనేవి ఏవైనా సరే ఇలా కూరగాయలు అనేవి కట్ చేసుకుంటే మనకు చూసారా ముక్కలు అనేవి సమానంగా వచ్చాయి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.